నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్ పరిధిలో రేకుర్తి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని 18వ డివిజన్ మాధవి కృష్ణకుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతిని పురస్కరించుకొని చేసిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ వై సునీల్ గారు, కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తిరుమల శ్రీనివాస్ గారు పాల్గొని విగ్రహ ఆవిష్కరణ గావించారు. అలాగే సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతిని పురస్కరించుకొని వారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కొత్తపల్లి తాజా మాజీ ఎంపీపీ పిల్లి మహేష్ గౌడ్ గారు, మల్కాపూర్ మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, కార్పొరేటర్లు శ్రీమతి గుగ్గిల జయశ్రీ శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ మూసా గౌడ్ గారు, శ్రీమతి కోల మాలతి సంపత్ గౌడ్ గారు, కార్పొరేటర్ అడ్వకేట్, తదితర నాయకులు, కార్యకర్తలు, సంఘ సభ్యులు, నాయకులు పాల్గొనడం, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. తిరువటపల్లె ఆరేపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు, చంద్రయ్య గౌడ్ గారు, కార్యక్రమాన్ని మాట్లాడుతున్నారు. వారి మాటల మీద నాయకుడు మరి 1650 సంవత్సరంలో ఆగస్టు 18వ తేదీ నాడు మరి కిలాషాపులో చెందినటువంటి గొప్ప యోధుని యొక్క జయంతి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు రేకుర్తిలో డివిజన్ నెంబర్ 18లో గౌరవ కార్పొరేటర్ శ్రీవలి కృష్ణగౌడ్ మాధవి గారి ఆధ్వర్యంలో మరి నిర్వహించిన ఈ వేడుకలకు నాతో పాటు మరి గౌరవ కార్పొరేటర్స్ గుగ్గిల జయశ్రీ గారు, కోటగిరి భూమగౌడ్ గారు, ఎంపీపీ మహేష్ గారు, మండల పార్టీ శ్రీనివాస్ గౌడ్ గారు, మరి అదేవిధంగా ఇతర నాయకులు తిరుమల శ్రీనివాస్ గారు, మరి రేకుర్తికి సంబంధించినటువంటి గౌరవ పురస్కార రాష్ట్ర నాయకులు, పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఒక పోరాట యోధుని స్మరించుకోవడం అంటే వారు చూపినటువంటి బాటలు, వారు చూపినటువంటి త్యాగాలను స్మరించుకోవడం. మరి ఆ రోజుల్లో మరి ఏదైతే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన అరాచకాలకు, దురాగతాలకు వ్యతిరేకంగా ఒక పోరాటం జరిపి ఒక పెద్ద పెద్ద రాజుల్ని ఓడించినట్టు గొప్ప చరిత్ర మరి సర్దార్ సర్వాయి పాపన్న గారు. మరి వారు ఆ రోజుల్లో చూపినటువంటి తెగ వల్ల మరి గోల్కొండ కిలాని వశం చేసుకొని మరి రాజ్యాన్ని నడిపేటువంటి గొప్ప నాయకుడు. మరి ఏదైనా ఒక వ్యక్తి తలుచుకుంటే, ఒక సామాన్య వ్యక్తి తలుచుకుంటే మరి పోరాటాలను ఎదిరిస్తే ఎలాంటి విజయాలైనా సాధించవచ్చు అనేది నిరూపించినటువంటి గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గారు. మరి వారి జయంతిని జరుపుకోవడం అంటే వారు చూపిన తెగువను మనందరం కూడా అలవర్చుకోవాలి, వారు చూపిన ధైర్యాన్ని మనందరం కూడా అలవర్చుకోవాలి. ఏదైతే అరాచకాల వ్యతిరేకంగా, దురాగతాల వ్యతిరేకంగా ఎవరు మన మీద దాడి చేసినా ఆ దాడిని తిప్పగట్టుకునేటువంటి ధైర్యాన్ని కానీ మరి మనోబలాన్ని కానీ మరి రూపొందించుకోవాలని చెప్పేసి ఆ రోజుల్లోనే చెప్పారు. 1650 దాదాపు 474 సంవత్సరాల
ఆ రోజు నిరూపించారు. తప్పకుండా కూడా వారి బాటలో తప్పకుండా రాబోయే తరం నడవాలని చెప్పేసి, ఎక్కడ అన్యాయం కానీ అరాచకం కానీ జులుం కానీ ఉంటే దానికి వ్యతిరేకంగా గలవిప్పాలని చెప్పేసి వారి స్ఫూర్తిని తీసుకుని రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్రానికి కోసం కావచ్చు, మన దేశం కోసం, అభివృద్ధి కోసం అందరం పాటుపడాలని కోరుకుంటూ ఈరోజు మరి రేకుర్తి చౌరస్తాలో ఈ సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహం ఏదైతే ఏర్పాటు చేసినారో మరి ఏర్పాటు చేసిన విగ్రహం ఆ కమిటీ వాళ్ళందరినీ కూడా అభినందన చేస్తూ తప్పకుండా కూడా వారి మార్గంలో నడవాలని చెప్పి కోరుకుంటూ వారికి పూర్తి స్థాయిలో నివాళి కల్పిస్తూ మరి వారి జయంతి సందర్భంగా అటువంటి యోధులను స్మరించుకోవాలని చెప్పి కోరుతాము. సునీల్ రావు గారితో భూమా గౌడ్ గారు, కోల సంపత్ రెడ్డి గారు, పద్దెనిమిదవ డివిజన్ యువ నాయకులు, రేపటి పెద్దలు, తిరువకపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఏ చంద్రయ్య గౌడ్ గారు, వారితో పాటుగా ఆరేపల్లి గ్రామ గౌడ సంఘం ప్రెసిడెంట్ గౌరయ్య గౌడ్ గారు పెద్దలు పాల్గొన్నారు. శ్రీమతి మాధవి గారు మాట్లాడుతున్నారు. ఘనంగా చేసుకోవడం జరిగింది. మా నగరపాలక సంస్థ నుండి కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు మా నగర మేయర్ గారు అందరూ మా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఈ వేడుకల్ని స్వాతంత్రం కాకపోతే మనకి గోల్కొండకి ఒక ఎదిరించి రాజులతో పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న గారి జయంతి వేడుకలను ఈరోజు రేపుట్టి 18వ డివిజన్లో చేసుకోవడం, ఘనంగా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి యొక్క జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇక్కడ నగరపాలక సంస్థ నుండి ఏర్పాటు చేశారు. వారు ఏదైతే పోరాటం చేశారో గెరిల్లా సైన్యాన్ని సమకూర్చుకొని, సుమారుగా 12,000 సైన్యాన్ని సమకూర్చుకొని ఎక్కడైతే అణచివేతకు గురవుతారో అక్కడే తిరుగుబాటు చేసి అక్కడే తను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని గోల్కొండ ఒక సామ్రాజ్యాన్ని ఏలినారు. వారి యొక్క ఆదర్శంగా తీసుకొని ఈరోజు వారి యొక్క జీవిత చరిత్రను కూడా పుస్తకాలలో ఏర్పరిచి రాబోయే రోజుల్లో కానీ ఈ రోజుల్లో వారి యొక్క ఆచరణ, వారి యొక్క తెప్పిన విధాలను ఆచరిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క జయంతి వేడుకలకు వచ్చిన గౌడ కులస్తులందరికీ, పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న గారి సూరగోని మాధవి గారు కృష్ణన్న గారి ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ జరిగింది. సర్వాయి సర్దార్ పాపన్న బహుజన బాంధవుడు, బహుజన హక్కుల కోసం పోరాడిన యోధుడు. ఆయన కిలాషాపూర్ నుంచి గోల్కొండ కోట మీదుగా గోల్కొండ కోటలో జెండా ఎగరవేసి బహుజన బాంధవుడయ్యి బహుజన హక్కుల కోసం పోరాడిన వీరుడు. ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించి వేడుకలు జరపడం జరిగింది. పాల్గొని నివాళులర్పించడం జరిగింది. బహుజన ఐక్యత, బహుజన ఐక్యత, జై పాపన్న, కొనసాగిద్దాం, కొనసాగిద్దాం, జై పాపన్న. నివాళులర్పిస్తున్న కుల సంఘ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, వారితో పాటుగా 18వ డివిజన్ సురగోని మాధవి కృష్ణకుమార్ గౌడ్ గారి స్థానిక కార్పొరేటర్ 18వ డివిజన్ సర్వాయి పాపన్న గారికి పూలమాలలు వేస్తున్నటువంటి విషయం. ముందుకు రా గంగారా మెల్ల మెల్ల బెండ్ అయితే శ్రీనివాస్ గౌడ్ గారు, ఎస్టీ ఓబీసీ మైనార్టీలు బహుజన రాజ్యం కై ఏకం కావాలి. మన రాజ్యం మనం ఏలుకునేదానికి
దానికి మన బాధలను మనం తీర్చుకునేదానికి మనమంతా ఏకం కావాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఇక దండలు పైకి దండలి మరి ఆడ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సుధగోని మాధవి కృష్ణకుమార్ మాట్లాడుతున్నారు. వారి ఉత్సవాలకు వచ్చేసినటువంటి నగర ప్రథమ పౌరుడు గౌరవనీయులు శ్రీ యాదగిరి సునీల్ మేయర్ గారికి మరియు కురుమల్ల శ్రీనివాస్ గారికి, గౌడ సంఘం సభ్యులు కలర్ సత్తన్న గారికి మరియు గౌడ కుల పెద్దలందరికీ, గౌరవ కార్పొరేటర్లకు, భూమగౌడ గారికి, కుప్పిల్ల జయశ్రీ శ్రీనివాస్ గారికి మరియు కుల బాంధవులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సర్దార్ సర్వాయి పాపన్న గారు మనకు ఎంతో మేలు చేసి అన్ని కులాలను, అన్ని వర్గాలను మనకు విముక్తి దిశగా మనకు ఇంత స్వతంత్రంగా కొట్లాడిన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే అసలు మనకు అంతులే ఉండేవి. ఇటువంటి మహనీయులను ఈరోజు మనం స్మరించుకుంటూ ఈ విధంగా భావితరాలకు ఉపయోగపడేటువంటి సంపద వాళ్ళు వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రతి పౌరుడు కానీ ప్రతి ఒక్కరు భారతీయులంతా ఏకతాటి మీద ఉండి అన్ని విధాలుగా మనకు వచ్చేటువంటి హక్కులను రక్షించుకోవాలని మేము కోరుకుంటూ ఈరోజు పిల్లగానే వచ్చిన మా 18,000 వచ్చినటువంటి ప్రతి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు శిరస్సు వంచి పాదాలు తెలియజేస్తూ ఇలాంటి జయంతి ఉత్సవాలు మరెన్నో ఎప్పటికీ ప్రతి గ్రామాన జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఊర్లో జన్మించిన సర్వాయి పాపన్న గౌడవ వృత్తిలో కళ్ళు గిట్టే. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబ్ వల్లనే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సహకరించండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.